మాయతో నీ పెళ్లి జరగటం అన్ని విధాలా మంచిది. మనకి పూర్వపు స్థితి వస్తుంది. నా మాట కాదనవని మాటిచ్చేశాను. తల్లికి భార్యకి మధ్య నేను నలిగిపోతున్నాను. ఏంటి నాన్న, ఏమైంది? పొద్దున్నుంచి చాలా డల్ కనబడుతున్నా. ఏం లేదురా. ఈ మధ్య రెస్టారెంట్ కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. ఎందుకు మానేశారు? నాన్న, ఉన్న ఉద్యోగం నుంచి పీకేస్తే ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది నాన్న. మనసులో దాచుకుని మదనపడ్డం ఎందుకు మామయ్య గారు? బయటవారు ఎవరున్నారు ఇక్కడ? అంతా మనమే కదా. ఏదైనా ఉంటే చెప్పుకోండి, ఆర్చగలమో తీర్చగలమో తర్వాత చూసుకుందాం. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేండిరా. అమ్మా, మేము అడుగుతుంటే నాన్న చెప్పట్లేదు. నువ్వు పోయిన అడిగమ్మా, చెప్తాడేమో. దేని గురించి ఆలోచిస్తున్నారండి? శ్రీకర్ అవనేల గురించే వేద. శ్రీకర్కి మంచి భవిష్యత్తు రాబోతోంది. ఇంకా శ్రీకర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అవని గురించైతే మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత మీ మేనకోడలైతే మాత్రం మనకి చావు దెబ్బ కొట్టిన మనిషి గురించి ఆలోచించకూడదు. మనుషులు మంచిని ఎప్పుడూ గుర్తించరు అనడానికి మన కుటుంబమే పెద్ద ఉదాహరణ. మీరాగండ్రా. ఏమండి, మీ మనసులో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. శ్రీకర్కి పెళ్లి ఇష్టం లేదని అన్నాడు. నువ్వు బలవంతంగా ఒట్టు వేయించుకుని ఒప్పించావు. రేపు వాడు పేటల మించి వెళ్ళిపోతే ఏం చేయగలం? పెళ్లి విషయంలో పునరాలోచించడం మంచిదని నా అభిప్రాయం. మన సమస్యలన్నీ చక్కబడబోతున్నాయని అందరం అనుకుంటుంటే మీరు శుభం పలక్కుండా వెనక్కి లాగుతారేంటి మామయ్య గారు? మాయతో పెళ్లి వాయిదా వేయడం మంచిది వేద. ఇంకా నిశ్చితార్థాలు, పెళ్లి ముహూర్తాలు వంటి దాకా వెళ్ళలేదు కదా. మాయ మన పాలిట వరాలు కురిపించబోయే దేవత కాబోతుంది నాన్న. అదృష్టం తలుపు తడుతుంటే మీరు తరణ అంటారేంటి? మీకు రాహుల్ నచ్చినట్టు తనకు మీరు నచ్చలేదేమో. నిజంగా అది అవని అబ్జర్వేషనా లేదంటే నీ ఇన్నర్ ఫీలింగా? ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉంది. నా తెగ కోసం, నా అడవి తల్లి కోసం నేను చెయ్యాల్సిన త్యాగం ఉంది. నేను పుట్టిన నేల కోసం, నన్ను ఆశీర్వదించిన జనాల శోకం తీర్చడం కోసం మీకు సంబంధించిన ముక్కు పుడకని సొంతం చేసుకోవాలి. అందుకే నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. నువ్వు నన్ను సమయం అడుగుతున్నావు, కానీ నాకంత సమయం లేదు. వీలైనంత తొందరగా నా లక్ష్యాన్ని చేరుకోవాలి. నన్ను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు మాటిస్తే గాని జరగాల్సిన కార్యక్రమాలు ముందుకు సాగవు. అందుకే ఆ మాటని ఇప్పుడు నీతో చెప్పిస్తాను. స్వామి నాకిచ్చిన శక్తుల నుంచి ఓ శక్తిని వాడతాను. నిన్ను నా అధీనంలోకి తీసుకోవడానికి వశీకరణ విద్యను నీ మీద ప్రయోగిస్తాను.